దేనిని బట్టి సంతోషం నీకు? నా దేవుడైన యెహోవా యొక్క నివాస స్థలములు ఎంతో రమ్యములు. రమ్యమైన నా దేవుని నివాస స్థలమందు నా దేవుని యొక్క మహిమలో నేను పడుతున్న ఆనందము నాకు పరవశమునిచ్చి, ఆ పరవశములో నుంచి నేను నా దేవుని ముఖమును చూచినట్లుగా నా మనోనేత్రాలు తెరవబడి ఉన్నవి అనే సంతోషము ఈ సమయమందే కాదు, ఇది మొదలుకొని ఈ సంవత్సరం మొదలుకొని నీ ఆయుష్కాలమంతయు నీవు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరవశం అనేది నీవు అనుభవించడానికి నీకు కావాల్సింది ఏంటి అని అంటే, దేవుని యొక్క నివాస స్థలములు ఎంత రమ్యములో చూడగలిగిన మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. ఆ నేత్రాలు తెరవబడకపోతే దేవుని మహిమ కనపడదు. ఆ నేత్రాలు తెరవబడకపోతే నీ పిలుపు విషయమై నీవు బలహీనురాలివే. నీవు దేవుడు నీకు అనుగ్రహించిన పరిచర్య విషయంలో ఆయన నేను పిలిచిన పిలుపు నిమిత్తమైన అత్యధికమైన శక్తికి మించిన పనిని ముందు పెట్టినప్పుడు ఆ పని అంతట్లో నువ్వు కొనసాగించబడటానికి నీకు కావలసింది ఏంటి అంటే పరవశం. చెప్పండి అందరూ. ఏ స్థితి ఎందైనా నీవు దేవుని ఆత్మలో పరవశించగలిగే అనుభవం నీకు ఉండాలి. హల్లెలూయా. ఇందాక తల్లిగారు చెప్పారు, 3,000 మంది ఒకవైపు ఉన్నారు, ఆ ఒక్క కుటుంబం ఒంటరిగా ఒకవైపు ఉన్నారు. అయినను వారి హృదయమందు ఒక ఓపిక పుట్టించిన వాడు వారిని రక్షక భటులను పిలిపించి 10,000 మంది నీ కుడి పక్కన పడినా, 1,000 మంది నీ ఎడమ పక్కన కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పిన ప్రభువైన దేవుని యొక్క ఆత్మచేత పరవశింపబడిన ప్రజలకి ఉండవలసిన ఆ గొప్ప నిరీక్షణలో పుట్టిన విశ్వాసమే లోకమును జయిస్తుంది. హల్లెలూయా. ఆ లోకమును జయించిన విశ్వాసం మనది కాదు, కానీ మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ప్రేమించి మనల్ని పిలిచిన వారి నుండి మనకు కలిగిన విశ్వాసం అది. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తులో నుంచి పుట్టిన విశ్వాసం. ఆ విశ్వాసమునకు కర్త అయిన యేసుకు చెప్పిన మాట ఏంటంటే, లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, లోకంలో నీకు హింస కలుగుతుంది, లోకంలో నీకు నిందలు అవమానములు ఎదురవుతాయి. అను నా బిడ్డలారా, నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా. హల్లెలూయా. ఎవరి యందంట చెప్పండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా, నా యందు మీకు ధైర్యం కలుగునట్లుగా. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటయా? నేను మీ పక్షముగా మీ కొరకు ఈ లోకమును జయించి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభువుని స్తుతించు. మన పరవశము ప్రభువై ఉండాలి, మన సంతోషము ప్రభువై ఉండాలి. అలాగే ఈ పరిచర్యలో మన హృదయము ప్రతి దినము ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ